నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకి విశేష స్పందన వచ్చింది. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. అమెరికాలోని తెలుగు సంఘం, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, మాటా, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యుఎస్సిఏ, యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్, యుఎస్ఏఎఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్ లో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ముప్పై రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగుని, సహ వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘురాం వీరమల్లు, యుఎస్సిఎఫ్ వాలంటీర్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్, యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, షకీల్ పలువురు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్ తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్టమొదటిసారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించడం విశేషం. మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీలో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్ లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో డోల్ ఎఫెక్ట్ బ్యాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగిల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా జరిగింది. మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనితా కృష్ణ, సిజి ఆనంద్ తమ గాత్రంతో ఆడియన్స్ ని మైమరపించారు. మే 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ యుఎస్ నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, యుఎస్సిఏ మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఇక ఈ పోటీలో గెలుపొందిన విజేతలకి బహుమతులతో పాటు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి $10,100 నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు సింగర్ రఘు కుంచే, సింగర్ అంజనా సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజనా సౌమ్య జోడీ పలు సూపర్ హిట్ సాంగ్స్ తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డాక్టర్ ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహెబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్స్ గా మాటా, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్,
రియల్టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన యాడ్ ఎమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ ఫ్యూజన్, సాషా రియాలిటీ, 9i సొల్యూషన్స్ ని నిర్వాహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ యూత్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్ ని కొనియాడుతూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర వహించిన స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్టెక్ సర్వీసెస్ సీఈఓ మాటా హానరీ అడ్వైజర్ రఘురాం వీరమల్లుని ఘనంగా సన్మానించి సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, యుఎస్సీఏ ప్రెసిడెంట్ అతుల్ భావే విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకి, క్రీడాకారులకి మాటా టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీలో పాల్గొనడం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ TASJ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రముఖ అటార్నీ షీలామూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను అమెరికాలో వైభవంగా నిర్వహిస్తూ అక్కడి వారికి తెలుగు నెలను మరిపించేలా చేస్తున్న TASJ సంస్థను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ జెర్సీ TASJ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. న్యూజెర్సీలోని మెడ్ఫోర్డ్లో ఈ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రముఖ అటార్నీ షీలామూర్తి హాజరై ప్రసంగించారు. విద్యావంతురాలిగా, ప్రతిభావంతురాలిగా, ఆదర్శమూర్తిగా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన షీలామూర్తి తన అద్భుతమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అలాగే ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అడిగిన పలు ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. ఇక ఉగాది వేడుకలు మధ్యాహ్నం నుండి రాత్రి వరకు నిర్విఘ్నంగా, అత్యంత వైభవంగా, ఇంతకు ముందెప్పుడూ జరగని రీతిలో అత్యద్భుతంగా జరిగాయి. 8 గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి అందరినీ అలరించింది. వందలాదిగా తెలుగువారు హాజరై ఈ వేడుకలను విజయవంతం చేశారు. సెన్సేషనల్ తెలుగు రాక్ బ్యాండ్ నిరావల్ బ్యాండ్ మ్యూజిక్ షో ఆకట్టుకుంది. నిరావల్ బ్యాండ్ వారు తమ అద్భుతమైన ప్రదర్శనతో ఆడియన్స్ లో జోష్ నింపారు. సింగర్స్ సూపర్ హిట్ పాటలను పాడి ప్రేక్షకులను పరవశింపచేశారు. చిన్మయి నృత్యాలయ వారి నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల నాన్ స్టాప్ నాట్య ప్రదర్శనకి ఆడియన్స్ మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రెడిషనల్ ఫ్యాషన్ షో అందరినీ ఆకట్టుకుంది. అదరహో అనిపించేలా సాగిన ఫ్యాషన్ షోను ఆడియన్స్ కల్లార్పకుండా తిలకించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షోస్తో పాటు షాపింగ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాసులు తమకు నచ్చిన వస్తువులను ఈ షాపింగ్ స్టాల్స్ దగ్గర కొనుగోలు చేశారు. ఉగాదిని పురస్కరించుకొని TASJ నూతన కమిటీ కొలువు తీరింది. ఈ సందర్భంగా TASJ సంస్థ గురించి నిర్వాహకులు వివరించారు. అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి సంస్కృతి, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. గత 8 సంవత్సరాలుగా ఈ వేడుకలను ఎంతో చక్కగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. ఇక ఆహ్వానితుల కోసం పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ షడ్రోపేతమైన భోజనాన్ని ఆస్వాదించారు. న్యూజెర్సీలోని తెలుగువారు అద్భుతమైన ఈవెంట్ ని కనివిని ఎరగని రీతిలో అత్యంత ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలకు వచ్చిన అతిథులు, ప్రేక్షకులు TASJ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా నిర్వహించినందుకు ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ కి పరిపాలన చేత కావట్లేదని ఆయన మాటలో స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు. రేవంత్ రెడ్డికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పరిపాలన చాతకాక అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. పాలన చేత కానప్పుడు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నమస్కారం అండి, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత తక్షణం కూడా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు,
మేధావులు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లుందంటే, ఆనాడు సీమాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీమాంధ్రకు చెందిన లీడర్లు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విఫలమవుతుంది అంటే ఒక విఫల తెలంగాణను ప్రజెంట్ చేసినట్టుగా కనపడతా ఉంది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగున్నట్టు కనపడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి, అంటే తెలంగాణకు గాడ్ ఫాదర్ నౌ ఇప్పుడున్న పొజిషన్లో, ఆయన ఉన్న పొజిషన్ బట్టి తెలంగాణకు ఒక కేర్ టేకర్ అయి ఉండి, తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయింది, తెలంగాణ ఇక కోలుకోవడం చాలా కష్టం అన్నట్టు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసినా కూడా ₹1 రాలదు, మనకు అప్పులు పుట్టట్లేవు, మనం పోతే బ్యాంకర్స్ దొంగల్లాగా చూస్తున్నారు, ఇంకా దారుణంగా చెప్పులు కూడా దాచుకుంటున్నారు, చెప్పులు ఎత్తుకపోతారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో మనం తెలంగాణలో బతుకుతున్నాం అని తెలంగాణను లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణను ఉద్ధరించే లక్ష్యం ఉందా ముఖ్యమంత్రి గారికి? తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి లక్ష్యం ఉందా? ఎప్పుడైనా కూడా ఒక సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సైన్యాధిపతి మనం పోరాడగలం, మనం చెయ్యగలం, మనం విజయం సాధించగలం అనేటువంటి భరోసా ఇస్తేనే వెనుక సైన్యం నడుస్తుంది. కానీ ఆ సైన్యాధిపతే పారిపోయింది అనుకోండి, మొత్తం వెనుకున్నటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం చెల్లా చెదిరినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చరిత్రలో మనం చదువుకున్నాం. అనేక యుద్ధాలలో, అనేక పోరాటాల లోపల ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకున్నాం. తెలంగాణ యొక్క ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టివిడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన మాటల్లో. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఆ పదవిలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత మీకు ఉందా లేదా మీరు విశ్లేషించుకోవాలి. ఏం మాటలండి అవి? తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు పుట్టడి కష్టాల్లో ఉండే. అఫ్ కోర్స్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రమే, కానీ ఎన్ని కష్టాలు ఉండే. కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, అనేక రకాల, అంటే ఆఫీసర్లు లేనటువంటి పరిస్థితి, అంటే పూర్తిగా విభజన జరగలేదు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య, అంటే ఐపీఎస్ ఆఫీసర్ లేని పరిస్థితి. అటువంటి గడ్డు పరిస్థితి నుంచి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో అభివృద్ధి పదవుల తెలంగాణ ఉరకలెత్తింది. సమృద్ధిగా సాగునీటి వనరులు పెంపొందించిండు, తాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు విద్యుత్ ఇచ్చిండు, 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండు, 1000 గురుకులాలు ఏర్పాటు చేసిండు. ఒకటా రెండా? ఆంజనేయ స్వామి గుడి ఉండని ఊరేదన్నా ఉండొచ్చు, కానీ కేసీఆర్ యొక్క సంక్షేమ పథకం అందనటువంటి ఒక ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ గారు తన అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి సంక్షేమ పదాలు అందించినటువంటి, ఇంకా తను ప్రామిస్ చేయనటువంటి కూడా దళిత బంధు లాంటి స్కీములు తీసుకొచ్చి దళితోద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతుకు డైరెక్ట్ గా, ఈవెన్ ఇంతటి ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో కూడా ఇవ్వరు. అభివృద్ధి చెందినటువంటి దేశంలో లేనటువంటి పరిస్థితి కూడా రైతుకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి అందించింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేసి, అంటే ఎక్కడికి పోయినా కళ్ళకు కనపడతా ఉంటాయి కేసీఆర్ గారు చేసిన పనులు కనపడతా ఉంటాయి. హైదరాబాద్ లో బయటకు వెళ్తే సెక్రటేరియట్ కనపడుతుంది, జిల్లా హెడ్ క్వార్టర్ లో పోతే కలెక్టరేట్ సముదాయాలు కనపడతాయి, రోడ్లు, పచ్చదనం, సాగునీరు, తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు, ఒకటా రెండా అన్ని కనపడతాయి. మీరు గత 15 నెలల నుంచి వచ్చినాక సుమారు 1,50,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. ఒక్కటి మీరు చేసిన మంచి పని చెప్పండి. పరికిమాలో ఫ్రీ బస్ పథకం, అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీకే వదిలేస్తున్నారు. అరకొర రుణమాఫీ పథకం, ఇక రైతు బంధు అనేది 10,000 15,000 ఇస్తారన్నది అది ఎవరికి సమృద్ధికి ఇచ్చినటువంటి పూర్తిగా స్థాయిలో ఇచ్చినటువంటిది లేనే లేదు. ఇంత చండాలమైన పరిపాలన. ఒక్క కట్టడం కట్టారా 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి, మళ్ళీ ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి. మేము ఇవాళ నడపలేమనే పరిస్థితి పట్టుకొచ్చారు, మనకు అప్పు పుట్టట్లేదని. ఉద్యోగులను ఎంత వాడుకున్నారు, ఉద్యోగులకు ఎన్ని చెప్పారు, ఆర్టీసీలకు అయితే ఏం చెప్పారు, మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రొవిజన్స్ ఇస్తాం అని చెప్పేసి ఇవాళ ఉద్యోగులను ప్రజలకు శత్రువర్గంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఉద్యోగస్తులు శత్రువులు అనేటువంటి విధంగా చూపిస్తూ ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ అంటేనే సంక్షోభాలు తీసుకొచ్చేటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన జబ్బలు దరుచుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి
ఆంధ్రాతో కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రబుద్ధులు మీరు కారా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చారా? ఏది ఘాటు పెట్టి కత్తితో ఘాటు పెట్టి కట్టుకట్టినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరిచ్చేది ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని కలిపిందే వాడు. అటువంటి పార్టీ సర్వనాశనం చేసింది. ఇలా భారతదేశం మొత్తం కూడా సర్వనాశనం అయిందంటే మన తెలంగాణతో పాటు రాష్ట్రం అయిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. 15 నెలలు చూడట్లేవా? ఏం చేసిరు 15 నెలల్లో? సర్వనాశనం చేస్తారు. అప్పు ఎందుకు పడుతుందండి? మనం బ్యాంకులో పోతాం, ఏం చేస్తాడు? మనకు వచ్చే ఆదాయం ఎంత అని చూస్తాడు, కట్టగలడా లేదా అని చూస్తాడు. ఆ ఆదాయాన్ని దెబ్బతీసారు కదా. మొత్తం రావడం కూల్చివేతలతో స్టార్ట్ చేశారు కదా తెలంగాణలో. హైడ్రా అని పేరు పెట్టి మొత్తం పేదోడు గూడు కూల్చడం, కూల్చివేతలు, ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేయడాలు మీకు చేతగాక ఆయన టంచనగా ఇస్తాడు దిగిపోయేంత వరకు కేసీఆర్ గారు. మీరు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు, రైతాంగ నాయకుల పరిస్థితి లేదు. ఆయన టంచన్గా కళ్ళాల మీద ఒడ్లు కొంటాడు. మీరు ఇవాళ కొనకుండా మొత్తం అవి మొలకలెత్తే పరిస్థితి, వర్షాలు మునిగిపోయి పండించిన పంటను కొనే దిక్కు లేదు. ఎవరిని పట్టించుకుంటున్నారు మీరు? రియంబర్స్మెంటే కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి ఉంది. ఎవరిని ఉద్ధరించారని మీకు అప్పులైనాయి? ఎవరు ఉద్ధరించారని? మీరు ఆదాయాన్ని మొత్తం కింద చేశారు. ఆయన కేసీఆర్ గారు 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తుల మీద 3 లక్షల కోట్ల రెవెన్యూ తీసుకెళ్లాడు. ఆదాయం సమృద్ధి ఉంది కాబట్టి బ్యాంకర్స్ కూడా ఫైనాన్షియల్ క్యూ పెట్టినాయి తెలంగాణ రాష్ట్రానికి మేము అప్పులు ఇస్తామని. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు మైండ్స్ అండ్ మైల్ స్టోన్స్ ఫౌండర్ డాక్టర్ అనుపమ మరువాడ. ఆటిజం ADHD పై అవగాహన కల్పించారు. ఇంటరాక్టివ్ ఓపెన్ చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటిజం అర్థం చేసుకోవడం, ADHD, ఎమోషనల్ వెల్నెస్, పేరెంట్ కోచింగ్, లైఫ్ కోచింగ్ వంటి విషయాలు వివరించారు. పేరెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకి డాక్టర్ అనుపమ ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. Namaste, this is Ruchika Sharma and I'm with Dr. Anupama Marwada. She's hosting an event here right in Bay Area. She's an autism and life coach. So she's expert in teaching and training the parents as well as the children who are suffering from autism and ADHD. So let's welcome her to Sakshi TV US and interact more. సో యూఆర్ అ లైఫ్ కోచ్ అండ్ ఆటిజం కోచ్ కదా. సో మీరు ఏం చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? లెట్స్ నో మోర్ అబౌట్ దాట్. నేను ఫస్ట్ మాస్టర్స్ హ్యూమన్ డెవలప్మెంట్ చేశానండి ఫ్రమ్ శ్రీ అవినాష్ లింగం డీమ్డ్ యూనివర్సిటీ కోయంబత్తూర్లో. దెన్ ఐ వాజ్ తమిళనాడు స్టేట్ ఫస్ట్ ఎస్పెషల్లీ ఫర్ మై థీసిస్ వర్క్. తర్వాత మాస్టర్స్ నేను ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి చేశాను. Area of study child life and family studies. Then I did my doctorate in psychology from California Southern University. సో మీకు అంటే ఎప్పుడు కూడా లైఫ్ కోచ్ ఆటిజం గురించి ఇంట్రెస్ట్ ఉండిందా, లేదంటే ఫ్యామిలీలో ఏదన్నా చూసారా ఇన్సిడెంట్స్? అలా అని కదండి, చాలా మంది ఫ్యామిలీస్ దే సఫర్ త్రూ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్. బట్ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళల్లో చాలా తక్కువ మందికే ప్రాపర్ హెల్ప్ అనేది దొరుకుతుంది. సో నాది ఫీల్డ్కి సంబంధించింది అవడంతో మోర్ అండ్ మోర్ ఐ గ్రూ interest in the field, and I developed specialized programs for early intervention for autism, which is called behavior modification and school integration program, and early infant brain stimulation program. చిన్నగున్నప్పుడైతే ఆటిజం, ADHD ఇట్లాంటి స్ట్రాంగ్ వర్డ్స్ వినేవాళ్ళం కాదు. అంటే అప్పట్లో కూడా ఉండొచ్చు, కానీ దానికి అంత అవేర్నెస్ లేదు. సో ఇప్పుడు చూస్తుంటే ఎస్పెషలీ హై స్కూల్ పిల్లల్లో ADHD అనేది చాలా కామన్ అయిపోయింది. సో వాట్ డూ యూ థింక్? అంటే ఎక్కువ ఇంటర్నెట్లో ఉండడం వల్లనా, లేదంటే వాట్ డూ యూ థింక్, వాట్ ఆర్ ద రియల్ రీజన్స్? ADHD అనేది న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ అండి. ఎక్కువ టీవీలు చూడడం వల్ల లేకపోతే సోషల్ మీడియా వల్ల రాదు, కానీ కొన్ని సిమ్టమ్స్ కెన్ వర్సన్ based on the lifestyle that they are going through. And second thing is దీనికి ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తారు. మీరు ఎప్పుడైతే కొన్ని నోటీస్ చేస్తారో కొన్ని సిమ్టమ్స్ లైక్ హైపర్ యాక్టివిటీ కానీ, ఇంపల్సివిటీ కానీ, నెట్ అటెంటివ్నెస్ కానీ, మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే హెల్ప్ అనేది అందుకోవచ్చండి. ఓకే. సో చాలా మంది అంటే ఇప్పుడు అమెరికాలో అయితే ఆటిజం అవేర్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఇండియాలో కూడా ఇప్పుడు ఇట్స్ గ్రోయింగ్ మోర్. సో ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. మన ఇండియాలో ఇంకా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అట్లాంటివి లేవు. సో ఐ హ్యావ్ సీన్ ఇన్సిడెంట్స్ వేర్ అన్ఫార్చునేట్లీ ఫ్యామిలీస్ అబాండనింగ్ చిల్డ్రన్ హ్యావింగ్ ఆటిజం ఆర్ సంథింగ్ లైక్ దిస్. సో what do you think about it? Is there your organization will support some children like that, or you planning to make it as a community to support such kind of children?
ఓకే. ఫస్ట్ ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడండి అన్ని గవర్నమెంట్స్ ఏదో ఒకటి చేయడానికే ప్రయత్నం చేస్తాయండి. కానీ ద వాల్యూమ్ అట్ విచ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గెట్టింగ్ డయాగ్నోస్డ్ ప్రాబబ్లీ అంతమందికి సర్వ్ చేయడానికి కొంత డిలే జరగచ్చు. కానీ ఈ లోపల పేరెంట్స్ ఇంట్లో కూర్చొని వెయిట్ చేయకుండా దే షుడ్ స్టార్ట్ యాక్టింగ్ అపాన్ ఇట్. సో ఎర్లియర్ ద బెటర్ అండి. అండ్ దెర్ ఈస్ నో బెటర్ థెరపిస్ట్ దాన్ ఏ పేరెంట్. సో ఒక ప్రాపర్ గైడెన్స్ తీసుకుని పేరెంట్స్ ఇంట్లో చేస్తూ ఉంటే దాని నుంచి ఈజీగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మైండ్స్ అండ్ మైల్ స్టోన్స్ అనేది లైఫ్ కోచ్ అండ్ ఆటిజం కోచింగ్ సర్వీస్ సెంటర్ అండి. సో అలాంటి డైరెక్ట్ సపోర్ట్ లైక్ గవర్నమెంట్ ఆఫర్ చేసినట్టు చేయలేకపోవచ్చు. బట్ వీ ఆఫర్ సర్వీసెస్ విచ్ కెన్ హెల్ప్ దేర్ చిల్డ్రన్. సో డాక్టర్ గారు, మీ సెంటర్ మైండ్స్ అండ్ మైల్ స్టోన్ యుఎస్లో ఎక్కడుంది? ఇండియాలో ఎన్ని బ్రాంచెస్? యుఎస్లో సాక్రమెంటోలో ఉందండి. కానీ వీ ఆఫర్ ఓన్లీ వర్చువల్ సర్వీసెస్ టు ఆల్ ద క్లయింట్స్ ఇన్ ద యుఎస్ఏ. ఇండియాలో ఇట్ ఈస్ CBT2 అండి. అది బెంగళూరులో ఉందండి. ఓకే, బెంగళూరులో ఎక్కడ? బెంగళూరులో జేపీ నగర్లో ఉందండి. సో దిస్ ఈస్ అ జర్నీ. ఆటిజం అనేది అంటే మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే అది క్యూర్ అనేది లేదు. సో ఇట్స్ బేసికలీ అ జర్నీ. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ యూ గివ్? డూ యూ గివ్ ట్రైనింగ్ ఆల్సో టు ద పేరెంట్స్ ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? ఇప్పుడు నేను డెవలప్ చేసిన ప్రోగ్రాంలో అండి పేరెంటల్ ట్రైనింగ్ ఇస్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్. సో 9 డిఫరెంట్ ఏరియాస్లో ముందు నుంచి వర్క్ చేసుకోవాలి. కాగ్నిటివ్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, సెన్సరీ ఇష్యూస్ అండ్ స్కూల్ రెడీనెస్. సో ఇవన్నీ ముందు నుంచి ప్రాపర్గా ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. ఇన్ని చెయ్యాలి అంటే పేరెంట్స్ కూడా మాతో టీమప్ అయి వర్క్ చేసినప్పుడే అది సాధ్యపడుతుంది. మీది ఏదైనా వెబ్సైట్ ఉందా? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? వెబ్సైట్ ఉందండి, www.mindsmilestones.com. లేదు అంటే ఫోన్ చేయొచ్చండి at 408-709-4239. ఇది యుఎస్ఏ నెంబర్. అండ్ వాట్సాప్ చేయొచ్చండి ఇండియా నెంబర్కి, అది 810-540-9761. సో ఇక్కడ సెషన్ ఎలా అయింది ఇవాళ? సో హౌ ఇస్ ద రెస్పాన్స్ ఇన్ యుఎస్? చాలా బాగుందండి. ఆల్ ద పీపుల్ who have attended this were very attentive and I felt very positive about it. So how many patients you have right now? About 25 clients ఉన్నారండి యుఎస్లో. సో వీ ఆఫర్ సపోర్ట్ త్రూ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ రెగ్యులర్ గైడెన్స్ టు దెమ్. అది మంత్లీ అవ్వచ్చు లేదా ఇండివిజువల్ సెషన్స్ అవ్వచ్చు. What is the one advice you can give to the parents who are, going through this? ఆల్ ఐ సే ఇస్, ఏదైనా ఒక కండిషన్ నోటీస్ చేసినప్పుడు ఇంట్లో వెయిట్ చేయొద్దండి. Don't keep guessing what is this condition, why the child is behaving this way, or why an individual is acting differently. You reach out to a professional. Help eppudu undandi. It is at Minds and Milestones, it is just one phone call away. Thank you, Dr. Garu, and you're doing a great job by promoting and creating the awareness about autism, and thank you and wish you good luck. So this is Ruchika Sharma reporting all the way from Bay Area for Sakshi TV US. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.